ఒక డెవలపర్గా మనందరికీ ఎదురయ్యే ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఎప్పుడు యాబ్స్ట్రాక్ట్ క్లాస్ వాడాలి, ఎప్పుడు ఇంటర్ఫేస్ వాడాలి? అరే, ఇదేదో చిన్న విషయమే కదా అనిపించొచ్చు. కానీ మనం రాసే కోడ్ స్ట్రక్చర్ని, దాని ఫ్యూచర్ని కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. సో ఈరోజు ఈ రెండింటినీ క్లియర్గా విడదీసి చూద్దాం. ఎప్పుడు ఏది వాడాలో ఒక స్పష్టతకు వద్దాం. సరే, ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. ఆకారం అంటే ఏంటి? అంటే దాన్ని మనం గీయగలం కానీ జస్ట్ ఆకారం అనే ఒకదాన్ని చేతో పట్టుకోలేం కదా. అదొక కాన్సెప్ట్, ఒక ఐడియా మాత్రమే. మనం జస్ట్ ఆకారం అనే ఒక జెనరిక్ వస్తువును తయారు చేయలేము. మహా అయితే ఒక సర్కిల్నో రెక్టాంగిల్నో అంటే ఒక స్పెసిఫిక్ ఆకారాన్ని మాత్రమే క్రియేట్ చేయగలము. ప్రోగ్రామింగ్లో ఈ కాన్సెప్ట్నే మనం యాబ్స్ట్రాక్షన్ అంటాం. ఈ యాబ్స్ట్రాక్షన్ను హ్యాండిల్ చేయడానికి మన దగ్గర రెండు పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ముందుగా ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం, ది బ్లూ ప్రింట్ ప్రాబ్లం. మన ఆకారం సమస్యను సాల్వ్ చేయడానికి ఈ యాబ్స్ట్రాక్ట్ క్లాసులు మనకి ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం పదండి. అసలు యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది యాబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్తో మొదలయ్యే ఒక స్పెషల్ క్లాస్ అన్నమాట. దీని నుండి మనం డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ను క్రియేట్ చేయలేం. ఎందుకంటే ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది. అసలైన ఇల్లు కాదు, ఇంటి ప్లాన్ మాత్రమే. సరే, ఈ యాబ్స్ట్రాక్ట్ క్లాసులకి కొన్ని మెయిన్ ఫీచర్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, దీనికి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చెయ్యలేం. రెండోది, దీనిలో రెండు టైప్స్ ఆఫ్ మెథడ్స్ పెట్టుకోవచ్చు. కొన్నిటికి కోడ్ ఉండదు, వాటిని యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటాం. మరికొన్నిటికి ఫుల్ కోడ్ ఉంటుంది, వాటిని కాంక్రీట్ మెథడ్స్ అంటాం. ఇక ఫైనల్గా, ఏ క్లాస్ అయితే ఈ యాబ్స్ట్రాక్ట్ క్లాస్ని వాడుకుంటుందో అది ఖచ్చితంగా లోపలున్న యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి కోడ్ రాసి తీరాలి. అది రూల్. దీన్ని మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో పోల్చుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒక కంపెనీ ఎంప్లాయీ పాలసీని ఊహించుకోండి. అదొక యాబ్స్ట్రాక్ట్ క్లాస్ లాంటిది. ఎంప్లాయీస్ అందరూ పాటించాల్సిన కొన్ని కామన్ రూల్స్ అందులో ఉంటాయి, కానీ ప్రతి ఎంప్లాయీ వాళ్ల పని వాళ్ల స్టైల్లో చేసుకునే ఫ్రీడమ్ కూడా ఇస్తుంది. ఈ కోడ్ చూడండి. ఇక్కడ షేప్ అనేది మన యాబ్స్ట్రాక్ట్ క్లాస్. దీనిలో డ్రా అనే యాబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. అంటే ప్రతి ఆకారం ఖచ్చితంగా డ్రా అవ్వాలి, కానీ ఎలా అనేది మాత్రం అది చెప్పదు. అదే టైంలో సెట్ కలర్ అనే కాంక్రీట్ మెథడ్ను కూడా అందిస్తుంది. ఇప్పుడు చూడండి, సర్కిల్ క్లాస్. షేప్ను ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ డ్రా మెథడ్కు కోడ్ రాయడం కంపల్సరీ. చూసారా, రూల్ ఉంది, ఫ్రీడమ్ కూడా ఉంది. ఇక మన రెండో టూల్ వైపు వెళ్దాం, అదే ఇంటర్ఫేస్. ఇది యాబ్స్ట్రాక్ట్ క్లాస్ కన్నా ఇంకా స్ట్రిక్ట్, ఒక పక్కా కాంట్రాక్ట్ లాంటిదన్నమాట. ఇంటర్ఫేస్ అంటే ఒక ప్యూర్ కాంట్రాక్ట్. ఇది ఒక క్లాస్ ఏంటి అని చెప్పదు, అది ఏం చేయగలదు అని మాత్రమే డిఫైన్ చేస్తుంది. ఇది కేవలం ఎబిలిటీస్కి సంబంధించిన ఒక స్ట్రాంగ్ ప్రామిస్. ఇంటర్ఫేస్ అంటేనే 100% అబ్స్ట్రాక్షన్. ఇక్కడ కోడ్తో పనిలేదు, ఓన్లీ రూల్స్. దీనిలో ఉండే మెథడ్స్ అన్నీ బై డిఫాల్ట్ పబ్లిక్ మరియు యాబ్స్ట్రాక్ట్. ఒక క్లాస్ ఒకటి కాదు, మనకు కావాలంటే 10 ఇంటర్ఫేస్లను కూడా ఇంప్లిమెంట్స్ చేయొచ్చు. జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లంకి ఇదొక సూపర్ సొల్యూషన్. ఇంకో మంచి అనాలజీ చూద్దాం. ఒక ఇంటర్ఫేస్ అనేది పైలట్ జాబ్ డిస్క్రిప్షన్ లాంటిది. దానికి కావాల్సిన స్కిల్స్ లిస్ట్ చేస్తుంది అంతే. కానీ ఆ పైలట్ మనిషా, రోబోనా, లేదంటే ట్రైనింగ్ ఇచ్చిన పక్షా అనే దానితో దానికి అస్సలు సంబంధం లేదు. ఈ కోడ్లో చూడండి, డ్రైవబుల్ ఒకటి, చార్జబుల్ ఇంకొకటి. ఇవి రెండు వేర్వేర్ కాంట్రాక్ట్లు. మన టెస్లా క్లాస్ ఈ రెండిటిని ఇంప్లిమెంట్స్ చేస్తోంది. అంటే ఆ కార్కి డ్రైవ్ చేసే కెపాసిటీ ఉంది, అలాగే చార్జ్ అయ్యే కెపాసిటీ కూడా ఉంది. ఒకే క్లాస్కి మల్టిపుల్ ఎబిలిటీస్ ఉండటం, ఇదే జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పవర్. ఓకే, థియరీ అంతా బానే ఉంది. ఇప్పుడు అస్సలు పాయింట్కొద్దాం. మన ప్రాజెక్ట్లో ఈ రెండిట్లో ఏది కరెక్టూలో ఎలా డిసైడ్ అవ్వాలి? అసలైన ప్రశ్న ఇదే. యాబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకోవాలా, ఇంటర్ఫేస్ తీసుకోవాలా? ప్రతి డెవలపర్ తమ కోడ్ డిజైన్ చేసేటప్పుడు ఎదుర్కొనే చాలా ఇంపార్టెంట్ డెసిషన్ ఇది. ఈ రెండింటి మధ్య ఉన్న కీ డిఫరెన్సెస్ చూస్తే మనకే క్లారిటీ వస్తుంది. యాబ్స్ట్రాక్ట్ క్లాస్లో కోడ్ ఉన్నా లేని మెథడ్స్ రెండూ ఉంటాయి, కానీ ఇంటర్ఫేస్లో కేవలం రూల్స్ మాత్రమే. ఒక క్లాస్ ఒకే ఒక యాబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేయగలదు, కానీ ఎన్ని ఇంటర్ఫేస్లనైనా ఇంప్లిమెంట్స్ చేయగలదు. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఒకే ఫ్యామిలీకి చెందిన క్లాసుల మధ్య కోడ్ షేర్ చేసుకోవాలంటే యాబ్స్ట్రాక్ట్ క్లాస్ వాడాలి. అస్సలు సంబంధం లేని క్లాసులకి ఒకే ఎబిలిటీ ఇవ్వాలంటే ఇంటర్ఫేస్ వాడాలి.
ఒక పేమెంట్ గేట్వే సిస్టమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. స్టెప్ 1, అన్ని పేమెంట్స్కి కామన్ అయిన లాగ్ ట్రాన్సాక్షన్ లాంటి లాజిక్ కోసం పేమెంట్ ప్రాసెసర్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ను క్రియేట్ చేస్తాం. స్టెప్ 2, దానిలో ప్రాసెస్ పేమెంట్ అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్ను పెడతాం, ఎందుకంటే ప్రతి పేమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. స్టెప్ 3, కొన్ని పేమెంట్స్కి రీఫండ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానికోసం రీఫండబుల్ అనే ఇంటర్ఫేస్ను క్రియేట్ చేస్తాం. ఇక ఫైనల్ స్టెప్, క్రెడిట్ కార్డ్ ప్రాసెసర్ క్లాస్. ఇది పేమెంట్ ప్రాసెసర్ని ఎక్స్టెండ్ చేస్తుంది, అలాగే రీఫండబుల్ని ఇంప్లిమెంట్స్ చేస్తుంది. అంటే ఇదొక ప్రాసెసర్గా ఉంది మరియు రీఫండ్ చేయగల ఎబిలిటీని కలిగి ఉంది. సరే, ఇదంతా బావుంది. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఒకే ఒక సింపుల్ రూల్లా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, మొత్తం మీద గుర్తుపెట్టుకోవాల్సిన ఫైనల్ రూల్ ఏంటంటే ఈజ్ అ వర్సెస్ హ్యాజ్ అ. చాలా సింపుల్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఈజ్ అ రిలేషన్షిప్స్ కోసం వాడాలి. అంటే క్రెడిట్ కార్డ్ ప్రాసెసర్ అనేది ఒక పేమెంట్ ప్రాసెసర్, దాని ఐడెంటిటీ అది. అదే ఇంటర్ఫేస్నైతే హ్యాజ్ అ ఎబిలిటీస్ కోసం వాడాలి. అంటే అదే క్రెడిట్ కార్డ్ ప్రాసెసర్కి రీఫండ్ చేసే ఎబిలిటీ ఉంది, అది దాని స్కిల్ అన్నమాట. సో క్లాసెస్ అన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్, సంబంధం లేని క్లాసులకి ఒకే రకమైన స్కిల్ కావాలంటే ఇంటర్ఫేస్. అంతే. చివరగా మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న. మనం ఒక కొత్త సిస్టమ్ను డిజైన్ చేస్తున్నప్పుడు మన ఆలోచన ఎక్కడ మొదలవ్వాలి? ఒక వస్తువు ఏంటి అనేదాని ఐడెంటిటీతో మొదలుపెట్టాలా, లేక అది ఏం చెయ్యగలదు అనేదాని ఎబిలిటీస్తో మొదలుపెట్టాలా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన డిజైన్ ఫిలాసఫీని, అలాగే అబ్స్ట్రాక్ట్ క్లాస్లు ఇంటర్ఫేస్ల మధ్య మన చాయిస్ని కూడా డిసైడ్ చేస్తుంది.